హాయ్ ఫ్రెండ్స్, చిన్న మాట. ఏం లేదండి, మనం ఒక వ్యక్తికి ఉపయోగపడిపోయినా పర్వాలేదు, వాడి సంతోషం కోరుకోపోయినా పర్వాలేదు, అసలు వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ దయచేసి వాళ్ళకి బాధ కలిగించకండి, వాళ్ళకి హాని చేయకండి. ఎందుకంటే గతంలో వాళ్ళు నీకు హాని చేసి ఉండొచ్చు, లేదా నీ మాట వినకపోయి ఉండొచ్చు, లేదా నీ మీద ఏదో ప్రయోగాలు చేసి ఉండొచ్చు, చెడు ప్రయోగాలు. వాళ్ళు క్షమించి దేవుడు వదిలేయండి దయచేసి. మీరు కూడా దగ్గర రియాక్షన్ అయ్యి మీరు కూడా వాళ్ళకి హాని చేయాలి, లేకపోతే మీరు ఏదో చేయాలని అనుకుంటే మేబీ నువ్వు హ్యాపీగా ఉంటావు, లేదా నీ ఈగో సాటిస్ఫై అయింది. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది తెలుసా? అది రివర్స్ అయిందనుకో, మన లైఫ్కి దెబ్బపడుతుంది అండ్ ఎదుటి వాళ్ళ లైఫ్ కూడా దెబ్బపడుతుంది. మన లైఫ్ కంటే మనం సేఫ్ జోన్లో ఉండొచ్చు, కానీ ఎదుటివాడు దెబ్బపడినప్పుడు ఆడు కోలుకోలేని స్థితికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితి ఫ్యామిలీ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళందరూ సఫర్ అవుతారు. ఒకడి వల్ల ఒకరికి అన్యాయం చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడతారు. దయచేసి అలాంటివి ఏమైనా ఉంటే మీరు ఆపుకోండి. మరి అలా ఒకడు నన్ను ఇబ్బంది పెట్టాడు, నేను వాడికి టిట్ ఫర్ ట్యాట్ చేయాలి, ఎలా? ఏం అవసరంగా. కాలమే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పింది, గుర్తుపెట్టుకోండి. కాలం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంది. మీ ముందు మేబీ వాడు హ్యాపీగా ఉంటాడేమో, హ్యాపీగా ఉన్నాడు కనబడతాడేమో, కానీ వాళ్ళకి చాలా బాధ ఉంటుంది మనసులో, వాళ్ళు చాలా గిల్టీగా ఉంటుంది. మీరు ఏదైతే మౌనంగా ఉంటారో అదే వాడికి ఇచ్చే శిక్ష. ఓకే, థ్యాంక్ యూ.